ఇలా తెలంగాణలో ఎందుకు కేసీఆర్ గారిని తొలగించాలనుకుంటారు ప్రజలు? రైతు బంధు రూపంలో సుమారు 68 లక్షల మంది రైతాంగం ఖాతాలలో ఈ 9.5 ఏళ్ల కాలంలో 11 దఫాలుగా 72,000 కోట్లు వేసినందుకు తెలంగాణలో కేసీఆర్ గారిని మార్చాలనుకుంటారా? ఈ 9.5 ఏళ్ల కాలంలో ముసలమ్మల ఆత్మగౌరవాన్ని నిలపడం కోసం 16 లక్షల మంది వృద్ధులు, 15 లక్షల మంది వితంతువులు, 6 లక్షల మంది వికలాంగులు, 4 లక్షల మంది బోధకాలు సంబంధించిన వాళ్ళు, డయాలసిస్ పేషెంట్ సుమారు 1,00,000 మంది పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఒక ఆసరా పింఛన్ రూపంలో సుమారు 59,688 కోట్లు వాళ్ళ ఖాతాలోకి మళ్లించినందుకు కేసీఆర్ గారు వద్దనుకుంటారా? ఏదైతే నీళ్లు నిధుల నియామకాల గురించి చాలా పెద్దలు ఇలా ఫస్ట్ నుంచి కూడా 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీకి దొరికినటువంటి అస్త్రం నిరుద్యోగుల్ని మోసం చేయడం, నిరుద్యోగులు రెచ్చగొట్టడం, ఉస్మాన్ సిటీకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం, అక్కడ విద్యార్థులు రెచ్చగొట్టడం. నిన్నే సోషల్ మీడియాలో తిరుగుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ సిటీ విద్యార్థుల గురించి ఏముందా, బీర్ ప్యాకెట్ తింటారు, ఆ పక్కన ఉన్నటువంటి ప్యార్లలో బీరు తాగుతారు, ఇష్టమైనట్టు మాట్లాడతారు, విద్యార్థులకు ఏముంటది, వాళ్ళకైనా సిద్ధాంతం ఉందా రాద్ధాంతం ఉందని చెప్పేసి మాట్లాడారు. యూనివర్సిటీ విద్యార్థుల గురించి ఉస్మాన్ సిటీ విద్యార్థులైనా ఎస్సీ విద్యార్థులైనా ఈ తెలంగాణలో అన్ని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అందరం కూడా ఆ రోజు ఆ తెలంగాణ రాష్ట్రం రావాలని కొట్టాలనే వాళ్ళం, జైల్లో ఉన్న వాళ్ళం. 1 కాదు 2 కాదు 152 కేసులు నా పైన ఉన్న సందర్భం. లింగం గారు కూడా తెలంగాణ ఉద్యమంలో వారు పాదయాత్ర చేసినారు, సంతోషం. వారు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, వారు వాయిస్ చెప్తారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతకి 2014 పూర్వం ఎట్లా ఉండే, 2014 తర్వాత ఎట్లా ఉంది అనే దాన్ని అలా కంపేర్ చేసుకుంటున్నారు ప్రజలు. ఇలా ఆంధ్రాలో చూస్తే పరిస్థితి ఎట్లా ఉంది, తెలంగాణలో చూస్తే పరిస్థితి ఎట్లా ఉంది.